అలా గుండీచా ఆలయానికి చేరుకుంటుంది. కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి. గట్టిగా ఎంత పిలిచినా కూడా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అప్పుడు ఆమె కోపంతో పక్కనే ఉన్న జగన్నాథుని రథాన్ని కూల్చేస్తుంది. మీరు లోకానికి దేవుడు కావచ్చు, కానీ మీ ప్రాణం మాత్రం నేను. అలాంటిది నేను నీకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా అని అలిగి తిరిగి వెళ్లిపోతుంది. అలా 10 రోజుల తర్వాత గుండీచా ఆలయం నుండి జగన్నాథుడు బయటికి వచ్చి కూలిపోయిన రథాన్ని చూసి ఏదో తేడాగా ఉంది, నేను ఎవరినైనా మర్చిపోయానా అని ఆలోచించి ఆయనకి అర్థమైపోతుంది. వెంటనే జగన్నాథుడు చీరలని, పూలని, అలాగే రసగుల్లాలని తీసుకుని పరిగెత్తుకుంటూ పూరి ఆలయానికి వెళతాడు. కానీ లక్ష్మీదేవి జగన్నాథుడిని లోపలికి రానివ్వదు. అప్పుడు జగన్నాథుడు ఆమెని ప్రేమతో బుజ్జగించి పాటలు పాడి ఆమె తలలో పువ్వులు పెట్టి రసగుల్లాలని తినిపిస్తాడు. లక్ష్మి మాట మనసు కరిగిపోయి జగన్నాథుడిని క్షమిస్తుంది. అలా జరిగిన రోజుని హేరా పంచమి అని ఇప్పుడు మనం